రమణ ఇక్కడ వెంకటగిరి సిఐగా పనిచేస్తా ఉన్నాను. 25 రోజుల క్రితం నేను ఇక్కడ ఛార్జ్ తీసుకోవడం జరిగింది. మనకి రేపు 7వ తారీఖున వినాయక చవితి సందర్భంగా అందరూ కూడా వినాయకుని విగ్రహాలు ఎక్కడైతే ప్రతిష్ఠ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఆర్గనైజర్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరు పోలీసు పర్మిషన్ అనేది తప్పనిసరిగా తీసుకోవాలా. దానికి కొన్ని నిబంధనలు అనేది విధించడం జరిగింది. ముందుగా ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా రోడ్డుకి బ్లాక్ చేయకుండా ఒక సైడ్గా విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలా. ఆ విగ్రహం ఏర్పాటు చేసేటువంటి స్థలం కూడా వారి యొక్క అనుమతి కూడా తీసుకోవాల్సి ఉంటుంది, ప్రైవేట్ స్థలం అయితే. అలాగే దానికి సంబంధించినటువంటి ప్రికాషన్స్ అన్నీ కూడా అంటే జాగ్రత్తలన్నీ కూడా ఆ కమిటీ సభ్యులే తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా కరెంటుకు సంబంధించినటువంటివి కానివ్వండి, అలాగే ఏదైనా అగ్ని ప్రమాదాలు జరగటానికి ఆస్కారం ఉన్నటువంటి ఎలక్ట్రికల్ ఇది కానివ్వండి, అన్ని రకాలైనటువంటి అక్కడ జాగ్రత్తలు అనేది వాళ్ళే తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ నిమజ్జనం అనేది మన ప్రతిష్ఠ చేసిన కాడి నుంచి నిమజ్జనం అయ్యే వరకు జరిగేటువంటి ప్రతి కార్యక్రమం కూడా ఈ యొక్క ఆర్గనైజర్సు ప్రతిరోజు వాళ్ళ సిబ్బంది అక్కడే ఉండి దాన్ని కంటికి రెప్పలాగా అక్కడే ఉండి దాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. రాత్రిపూట ముఖ్యంగా కమిటీ సభ్యులు ఇద్దరు తప్పనిసరిగా మండపంలో పండుకోవాల్సి ఉంటుందండి. ఏ రకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించాలన్నా కూడా ముందుగా మా యొక్క పర్మిషన్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. అక్కడ జరిగే ఏ రకమైనటువంటి గొడవలు కానీ అలాంటి ఏదన్నా జరిగితే అక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అలాగే పొజిషన్ చేసేటప్పుడు కానీ అక్కడ నిమజ్జనం చేసేటప్పుడు కానీ తగు జాగ్రత్తలు తీసుకొని దాని ఎమ్మటే ఏ రకమైనటువంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ వారు ఆ కార్యక్రమాన్ని సుహృదమైనటువంటి వాతావరణంలో అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఆ యొక్క కార్యక్రమాన్ని జరుపుకోవాలని చెప్పేసి మేము పోలీసు వారి యొక్క విజ్ఞప్తి అండి. అలా కాకుండా ఏ రకమైనటువంటి గొడవలకు పాల్పడ్డా, ఘర్షణలకు పాల్పడ్డా, లేకపోతే అక్కడ అశ్లీల నృత్యాలు కానివ్వండి, అలాగే ఎక్కువ సౌండ్తో డీజేలు పెట్టడం కానివ్వండి, ట్రాఫిక్ పూర్తిగా అబ్స్ట్రక్షన్ చేస్తే కానివ్వండి, దీని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి పోలీస్ శాఖ మేము ఏమాత్రం వెనకాడమండి. అలాగే ఇప్పుడు పోలీస్ శాఖ ఈ యొక్క గణేష్ ఉత్సవాల సందర్భంగా సింగిల్ విండో సిస్టాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. దీని ద్వారాగా ఆన్లైన్లో కూడా ఈ యొక్క పోలీసు పర్మిషన్ అనేది గణేష్ మండపాలకి తీసుకోవచ్చు. కాబట్టి ఒకవేళ ఆ సింగిల్ విండో అర్థం కాకపోయినట్టయితే పోలీస్ స్టేషన్కి వచ్చేసి వారు ఫిజికల్గా కూడా అప్లికేషన్ ఇస్తే దాన్ని కూడా మా వారి ద్వారాగా దీన్ని ఆన్లైన్లో చేసి వాళ్ళకి పర్మిషన్ ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే అందరూ కూడా భక్తి శ్రద్ధలతోని అందరూ కూడా ఆ భక్తులకి సకాలంలో వీళ్ళకి దర్శనాలు కలిగే విధంగా అందరూ సహకరించాలని చెప్పేసి మిగతా భక్తజనం కూడా చుట్టూ ఉన్నటువంటి ఈ మీడియా ద్వారా కూడా మేము విజ్ఞప్తి చేస్తాము. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.